అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు 2018 నుంచి 2023 వరకు గల 94 నెలలకు సంబంధించిన డీఏ బకాయిల చెల్లింపులు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల పూర్తి వివరాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి జూలై 1, 2018 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల వివరాలు, డీఏ బకాయిల గురించి తెలుసుకుందాం. పెండింగ్ బకాయిల పరిస్థితి మొత్తం 94 నెలలకు సంబంధించి ఇప్పటి వరకు బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులకు 3-4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి బకాయిల రూపంలోనే రావాల్సిందండి. కేవలం ఈ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ బకాయిలు 94 నెలలకు సంబంధించినటివి ఒక్కొక్కరికి సగటున ఆన్ అండ్ యావరేజ్‌గా 3-4 లక్షల వరకు వారికి చెల్లింపులు జరపాలి. ప్రభుత్వం బకాయి పడింది. పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు గల పెండింగ్ బకాయిలు మనకు జీవో నెంబర్ 14 ప్రకారంగా 30 నెలలు అయితే ఉన్నాయండి. వాటిని చెల్లించాలి. అలాగే 2018 పే రివిజన్ కమిషన్ జీవో నెంబర్ 51 ప్రకారంగా 2021 జూలైలో డీఏ పెంపు అమలు చేయబడింది. దీనికి సంబంధించి 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ పేమెంట్స్ అయితే జరగాలి. అవి కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ బకాయిలు కూడా మనకు 31%, 44% వరకైతే డిఫరెన్స్ చెల్లించాల్సి ఉంది. ఇంకా 2023 డీఏ బకాయిలు జీవో నెంబర్ 61 ప్రకారంగా ఎంప్లాయీస్ సంబంధించి సిపిఎస్ ఎంప్లాయీస్, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ ఉద్యోగుల కోసం 18 నెలల డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇది మొత్తం 2.73% డిఫరెన్స్ అమౌంట్ సంబంధించింది. 2022 పీఆర్సీ డీఏ జీవో నెంబర్ 113 ప్రకారంగా 16 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏలకు సంబంధించి 36-44 డిఫరెన్స్ చెల్లించాల్సి ఉంది. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు సిపిఎస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు, డీఏ బకాయిలు మరియు డిఫరెన్స్ అమౌంట్స్ చెల్లించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగుల ఆందోళనలు పెండింగ్ బకాయిల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అన్ని డీఏ బకాయిలను పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలని కోరుతున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మొత్తం 94 నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేయాలి. 3-4 లక్షల రూపాయల వరకు బకాయిలు పొందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరికి కూడా ఆన్ అండ్ యావరేజ్‌గా అండి. సో, వీటి చెల్లింపులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. సో, ఈ అంశంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.